సో నేనైతే చెప్పగలను, అంటే నేను కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను, ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, యూనో దాంట్లో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, ఎవ్రీబడి. బట్ చాందిని ఒక అమ్మాయి చాలా చూసీగా స్క్రిప్ట్స్ని తీసుకోవడం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూస్ చేసుకోవడం అండ్ అది చెయ్యడం, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అండి. ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గామి సక్సెస్. అండ్ ఏంటి చాందిని ఫర్ దిస్ అంటే ఏంటి జనరలీ అంటే వెళ్ళిపోదాం వచ్చినవన్నీ సైన్ చేసుకొని వెళ్దాం అనేది కాకుండా యూఆర్ ఆల్సో టైం ఇచ్చి చూస్ చేసుకొని చేయడానికి. క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నన్ను ఎందుకు చూడాలి, నేను చేసే సినిమాలు ఎందుకు చూడాలి వెన్ యూనో ఇంతమంది యాక్ట్రెసెస్ ఉండగా నేను ఏంటి స్పెషల్గా ఏం తీసుకురాగలను ఆడియన్స్ కానీ నేను కానీ, నా లోపల ఉన్న ఒక ఆకలి ఏం తీర్చగలను అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను సినిమా చూసే విధానం ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ బిజినెస్ కానీ అలా కాదు. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను. మంచి కథల్లో భాగం అవ్వాలి, మంచి కథలు చెప్పాలి, చెప్పే విధానం కూడా ఒకదానికి తేడా ఉండాలి. ఒక లుక్ చూడగానే ఏ సినిమాని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అలా ఉండాలి అనే ఒకటి నేను అనుకున్నాను. సో అది ఒక దారిలో పడటానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. కానీ ఇలా నేను డైరెక్ట్గా చెప్పకుండా మీ అంతటా మీరు అది అబ్జర్వ్ చేశారంటే నాకు అది ఒక టిక్ మార్క్ లాగే, ఎందుకంటే అది ఒక వ్యాలిడేషన్ లాగా. అంటే ఓకే నేను అనుకున్నది చూడగలుగుతున్నారు, కాకపోతే అది చూడటానికి కొంత టైం పట్టింది. సో అందుకే అంత ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటాను నేను సినిమాలు, కథలు. అండ్ చెప్పే కథల్లోని కొంచెం సోల్ ఉండాలి. ఒక అంటే సరదాగా ఉండాలి కానీ ఒక లెసన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి ఆడియన్స్కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఎప్పుడు నేను మైండ్లో పెట్టుకునేదాన్ని. అండ్ ఇలాంటి సోల్ఫుల్ సినిమాలు, ఇలాంటి సొసైటీకి బాగుంటుంది ఇలాంటి కథలు ముందుకు వస్తే, అలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. సో మేబీ అందుకే ఏమో అలాంటి కథలు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ సీరియస్లీ అది వెతుక్కుంటూ రావడం కూడా ఒక మంచి విషయం కదా. చాలా టైం పట్టిందండి ఆ పొజిషన్కి రావడానికి. ఎందుకంటే నేను ఈ దారిలో రావాలంటే చాలా సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. సో మనం కొన్నిసార్లు ఆ పొజిషన్ వరకు వెళ్ళటానికి టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఆ సినిమాలు వదులుకునే పరిస్థితిలో మనం ఉండం, కానీ వీ హ్యావ్ టు డూ ఇట్, విచ్ మీన్స్ కొన్ని సాక్రిఫైసులు చేయాల్సి వస్తుంది ఒక పర్సనల్ లెవెల్లోని, ఒక ప్రొఫెషనల్ లెవెల్లోని, ఆల్ ఆఫ్ దట్. సో అలా చేసి అడుగు వేసుకుని రావడం వల్ల స్టార్టింగ్లోని చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియలీ కానీ. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు కదా, మళ్ళీ జనరిక్ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాము అనే ఒక థాట్ వచ్చినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోయేదాన్ని. ఇలాగే చేయాలి, ఇలాగే చేసి పేరు తెచ్చుకోవాలి అనే ఒకటి ఉండేది లోపటి నుంచి. అలాగే చేశాను. థ్యాంక్ఫుల్లీ అలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు టైం పట్టింది కానీ వర్కౌట్ అవుతుంది. బికాజ్ ఎవ్రీబడి, అందరికీ తెలుసు మీ పేరు చాందిని చౌదరి అని. సో మంచి కథలు ఉంటే అప్రోచ్ అవుతున్నారు, లైక్ శివ గారు లాంటి వాళ్ళు ఉండే ఎవ్రీబడి. సో అది మంచి విషయం కదా. ఎవరో అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వెనకాల పరిగెత్తకూడదు, సక్సెస్ పొందడానికి క్యాపబుల్గా మారాలి అని చెప్పి. మేబీ ఇట్ విల్ టేక్, యా కరెక్ట్. సో అంతే. నాకు కూడా నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది లోపల నుంచి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మరి ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదు. దెన్ ఐ రియలైజ్ ఇదే నా కాలింగ్, ఇలాగే చేసుకుంటూ వెళ్దాం. అట్లీస్ట్ నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు ఈ సినిమా చేసుకున్నందుకు, ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. నాకు సంతోషంగా ఉంది, నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభిమానించి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కీప్ రాకింగ్ చాందిని. అండ్ హర్ష గారు వెయిటింగ్ అనమాట. హర్ష గారు నెక్స్ట్ ఆయనే ఆర్డర్లో ఉన్నాను అని ఆయన అర్థమైపోయింది హర్ష గారికి. నా వరకే వస్తుంది క్వశ్చన్, లైన్లో వచ్చింది అమ్మాయి అని చెప్పి. హర్ష గారు, యూ టెల్ లైక్ ఫస్ట్ శివ గారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు మీ దగ్గరికి, ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న యూఎస్బీ ఏంటి అంటే
కళ నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. అది 30 అయినా 50 అయినా అవ్వచ్చు, నెరవేర్చుకోవాలి అంతే. అది అజయ్ ఘోష్ గారు ప్లే చేస్తున్నారు. ఎంతోమంది బయట ఉండుంటారు నిజంగానే, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి బయటకు రాకుండా వాళ్ళ కళల్ని అక్కడే తొక్కేసి అవ్వకపోయి ఉండొచ్చు, అంత టైం వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక ఫ్లోలో. బట్ ఈ స్టోరీ అలాంటి వాళ్ళందరికీ డెడికేటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. ఫర్ యూ లైక్ ఎలాంటి ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయింది వెన్ హీ నెరేటెడ్ స్టోరీ టు యూ? సో అసలు ఎలా ఉండింది మీ జర్నీ? సో సింపుల్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు శివ కూడా యూఎస్ నుంచి వచ్చాడు. సో మూవీ తీయాలి, డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఆ ఆస్పిరేషన్తో వచ్చాడు అనమాట. ఏంటంటే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని యూఎస్ ఏమైనా తయారు చేస్తున్నారా? ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే మూవీ తన గోల్ చేయడానికి అన్నట్టే ఉంటుంది బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫ్లై హై వీ యూస్ టు డూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో లాస్ట్ 5 years నుంచి వీ రిలీజ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ ఓవర్సీస్. సో దెన్ ప్రొడక్షన్లోకి వెళ్దామని చెప్పేసి వీ స్టార్టెడ్ దిస్ మూవీ. అండ్ అది కూడా ఏంటంటే ఒక క్లీన్ మూవీ, ఒక మంచి మూవీస్ తీయాలని చెప్పేసి వీ స్టార్టెడ్ అనమాట. సో యాజ్ శివ ఇస్ మై ఫ్రెండ్ అండ్ తన స్టోరీ చెప్పగానే మాకు నచ్చింది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలి, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ టు ఎవ్రీవన్. కరెక్టేనా? మెసేజ్ కరెక్ట్గానే నాకు అందిందా? నేను చెప్పింది కరెక్టేనా? సో ఏజ్ ఏదైనా కళను నెరవేర్చుకున్న క్యారెక్టర్ మూర్తి, అంతే కదా? వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదు. యా. సో వయసుతో సంబంధం లేదు అంటే గుర్తొచ్చింది. అంటే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానికంటే ఈ మధ్య కాలంలో మీ జర్నీ గురించి మాట్లాడితే మాత్రం చాలా గ్రేట్ జర్నీ అని చెప్పాలి అజయ్ ఘోష్ గారు. రీసెంట్ డేస్లో మీరు చేసే క్యారెక్టర్లు, దానికి ఉన్న వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీ కళ సహకారం కావడానికి కూడా కొంచెం టైం పట్టిందని చెప్పొచ్చా ఇండస్ట్రీలో? అదే అంటాడు సుకుమార్ గారు, ఘోష్ని మేము లేటుగా గుర్తించాము అని అంటాడు. కరెక్ట్. ఎప్పటికైనా గుర్తించి అగ్నిపర్వతం ఎప్పటికైనా పేలాలి కదా, అంతే, అది వస్తుంది అంతే. అయితే కాగాల కాగి ఒక్కసారి బ్లోఅవుట్ అయితే అప్పుడు ఉంటుంది కథ. సో పరిస్థితులు అన్నీ, ప్రతికూల పరిస్థితులు చాలా ఎదురైనాయండి. అవి చెప్పుకుంటే తీరే కాదు, ప్రతి ఒక్క మన జీవితంలో ఉంటాయి. సినిమాల్లో అంత పెద్ద చిరంజీవి గారికి తప్పలేదు, మోహన్ బాబు గారికి తప్పలే, మనమెంత. సో ఈ చిన్న గుర్తింపు రావడానికి కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొన్న టైంలో, అదే టైంలో ఆ నిజాయితీగా పనిచేశాను కాబట్టి, నిజాయితీగా ఎదుర్కొన్నాను కాబట్టి అంతరాత్మ సాక్షిగా గుర్తించగలిగారు. అట్లా ఈ మాట ప్రయాణంలో ఇట్లా ఈ దాకా వచ్చా. సో మ్యూజిక్ షాప్ మూర్తి ఎంతవరకు రిలేట్ అయ్యిండే అజయ్ ఘోష్ గారికి? బికాస్ యువర్ జర్నీ ఆల్సో నేను చెప్పిన చాలా లేట్గా నా పెళ్ళాం చూస్తా సాంబలక్ష్మి ప్రివ్యూ చేసి అందరూ ఆర్టిస్టులు అందరికి వేసాడు ఆయన రామానాయుడులో. ఆమెను ఊరి నుంచి పిలిపించి కూర్చోతుంటే ఏడుతుంది. ఏందమ్మా ఏడుతున్నావు అంటే, అంత మందే కదా అయ్యాడు అంతా అని అంటుంది. మందే కనపడుతుంది అయ్యా నాకు ఆనందే. లే బాగుంది. మన కూడా అంటుంది జనం, మా అజయ్ గారు వీళ్ళందరూ జనం చూస్తారంట. ఏంద్రా చూసేదే, బ్రహ్మాండం కొట్టే సినిమా, బ్రహ్మాండం కొట్టదు అసలు అనేది అన్నమాట. అసలు అంటే కొన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు లేకుండా ఉండదు కదా.